అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో వచ్చేసా అనమాట. అదేంటో మీ అందరికీ చెప్పే ముందైతే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇదేంటి అంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము రామేశ్వరం నుండి ధనుష్కోడి వెళ్ళాం కదా. ధనుష్కోడి నుంచి వచ్చే దారిలో అబ్దుల్ కలాం గారి హౌస్ చూపించాను కదా. అది చూపించిన తర్వాత పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. పంబన్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా. ఇది అదే అన్నమాట. మేము పంబన్ బ్రిడ్జ్ చూసిన తర్వాత ఇంకా నైట్ అయితే జర్నీ చేసేసి ఇంకా మధుర మీనాక్షి అయితే వచ్చామన్నమాట. మధుర మీనాక్షి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ నైట్ వచ్చేసి ఇంకా టిఫిన్ చేసేసాము. డిన్నర్ ఇంకా అలా వండుకోవడం ఏమీ చేయలేదు, కానీ బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినేసామన్నమాట. తినేసి ఇంకా నైట్ పడుకున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ 5:30 6 అనుకుంటా, 6:30 ఆ టైము. ఇంకా మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇంకా అందరం టెంపుల్ కదా అందుకని చెప్పి అందరం మంచిగా శారీస్ అవి కట్టేసుకొని బయలుదేరిపోయామన్నమాట. రామేశ్వరంలో కూడా మేము చీరలే కట్టుకున్నాము టెంపుల్కి. మామూలుగా కన్యాకుమారి అలాంటి కూల్ ప్లేసెస్ మున్నార్కి వాటికైతే నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నాం, కానీ ఇంకా టెంపుల్స్కి అయితే మంచిగా శారీసే తీసుకొచ్చుకున్నాము. అందరం చీరలు కట్టుకున్నాము. ఇదే అన్నమాట హోటల్, అన్నపూర్ణ హోటల్లో మేము రూమ్ తీసుకున్నాము. ఈరోజు ఏంటంటే December 31 అనమాట. అస్సలు రూమ్స్ దొరకలేదండి. నైట్ వచ్చి కూడా మేము చాలాసేపు వెతికామన్నమాట రూమ్స్ కోసము. వెతకగా రూమ్స్ అయితే ఒక 2 రూమ్స్ అయితే దొరికాయి. అది కూడా అన్నపూర్ణ హోటల్ చూపించాను కదా, అందులో దొరికాయి అన్నమాట. అన్నపూర్ణ హోటల్ నుంచి మధుర మీనాక్షి టెంపుల్కి అయితే 4 or 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి. ఇంకా మేము మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయి ఆ 5 కిలోమీటర్స్ జర్నీ అయితే చేసామన్నమాట. టెంపుల్ దగ్గర కూడా వెతికాము, దొరకలేదు. చాలా సరౌండింగ్స్లో కూడా వెతికాము, దొరకలేదన్నమాట రూమ్స్ అయితే. ఎందుకంటే December 31 అంటే మ్యాక్సిమం కొంతమంది January 1 కోసం టెంపుల్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా. అందుకని చెప్పి కూడా అసలు ఇక్కడ కూడా అసలు రూమ్స్ అయితే అవైలబుల్ లేవు. అందుకని ఇంకా దొరికిన రూమ్స్లో అయితే ఉండిపోయాము. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా కార్ పార్కింగ్ చేసేసుకొని కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ టీ ఉందన్నమాట. టీ కోసం అయితే ఆగామన్నమాట. కానీ టెంపుల్ దగ్గర కానీ టెంపుల్ నియర్లో ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ సరౌండింగ్ వరకు కూడా అస్సలు నీట్నెస్ లేదండి. కొంచెం కూడా నీట్గా అయితే మెయింటైన్ చేయలేదన్నమాట. ఇంకా మేము ఇక్కడ టీ దగ్గర ఆగి తాగుతూ ఉంటే ఇంకా అన్నయ్య మా వారు కార్ పార్కింగ్ చేసేసి పిల్లల్ని తీసుకొని టీ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. ఇంకా పిల్లలందరూ పాలు, బూస్ట్, హార్లిక్స్ అలా తాగుతూ ఉన్నారు. మేమైతే పెద్దవాళ్ళమందరం టీ తాగేసాము. టీ తాగి ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట. ఇదే అండి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. చూసారా ఎంత బాగుందో. కాకపోతే చుట్టుపక్కల కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండు, కానీ అసలు నీట్నెస్ లేదు. కానీ గుడి లోపల మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ మాత్రం ఇంకా టెంపుల్ బయట అయితే అస్సలు నీట్గా లేదనమాట. ఇలాంటి గోపురాలు అంటే ఇలాంటి ఏమంటారు ద్వారాలు అయితే 4 ఉన్నాయి. ఈ టెంపుల్కి కూడా 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈస్ట్, వెస్ట్, ఇంకా నార్త్, సౌత్ సైడ్ 4 ద్వారాలు అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు ఎంట్రన్స్. ఇంకా మేము ఈస్ట్ సైడ్ వచ్చామన్నమాట. ఈస్ట్ సైడ్ వచ్చి ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసి అక్కడ ఫోన్స్ అయితే లోపలికి అలో లేవన్నమాట. అందుకని చెప్పేసి ఫోన్ లాకర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాకర్స్లలో అందరం ఫోన్స్ అయితే పెట్టేసి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయామన్నమాట. చూడ్డానికైతే కొంచెమే లైన్ అనిపించింది, కానీ బయట కొద్దిగా ఉంది లైన్, కానీ టెంపుల్ లోపల చాలా ఉందన్నమాట. అసలు చాలా అంటే చాలా టైం పట్టింది దర్శనానికి. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారిని బయటికైతే వచ్చేసామన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ కూడా. లోపల కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. కాకపోతే పబ్లికే చాలామంది ఉన్నారు. ఇంకా బయటికైతే వచ్చేసాము. ఫోన్స్ కూడా తీసేసుకున్నాం అనమాట. అందుకే ఇక్కడ మీకు వీడియో అయితే తీస్తూ ఉన్నాను.
ఇంకా టెంపుల్ నుంచి బయటికి వచ్చేటప్పుడైతే అన్ని షాప్స్ అయితే కనిపించాయన్నమాట. ఒక శారీ షాప్ కూడా కనిపించింది. అయితే అన్నయ్య వాళ్ళు ఒక శారీ అయితే తీసుకుంటా అని చెప్తే శారీ షాప్‌లోకైతే వెళ్ళాము. ఇంకా శారీస్ తీసుకొని మళ్ళీ బయటకైతే వచ్చేసామనమాట. వచ్చి పార్కింగ్ దగ్గరకొచ్చేసి ఇంకా మళ్ళీ రూమ్ దగ్గరికైతే వచ్చేసాము. నెక్స్ట్ రూమ్‌లోకైతే వెళ్ళిపోయామనమాట. వెళ్ళిన తర్వాత ఆహ్, శారీస్ మార్చుకున్నామనమాట. డ్రెసెస్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికి అనేది ఐడియా లేదు. అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా ఏం చేసేసామంటే జర్నీ చేస్తే కంఫర్ట్‌గా ఉండదు కదా అనేసి ఈ అక్క, నేను ఇద్దరం అయితే శారీస్ అయితే మార్చేసుకున్నాము. డ్రెసెస్ అయితే వేసుకున్నామనమాట. డ్రెస్ వేసుకొని ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసాము. అంటే నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడి నుంచి అని చెప్పి రూమ్ వెకేట్ చేసేసి ఆ కిందనే అన్నపూర్ణ హోటల్లోనే కింద లంచ్ కోసం అయితే వచ్చాము. ఆ రోజు సండే అనమాట. సండే కాబట్టి ఎక్కువగా అసలు వెరైటీస్ కానీ ఎక్కువగా ఫుడ్ కానీ ఉండదంట ఆ హోటల్లో. ఓన్లీ ఒక 3, 4 ఐటమ్స్ మాత్రమే ఉంటాయంట. అవి మాత్రమే ఇంకా తినాలి. అందుకని చెప్పేసి మేము కిందికైతే వచ్చేసి హోటల్లోకైతే వచ్చాము. ఆ రోజు సండే స్పెషల్‌లో అయితే టమాటా రైస్, ఇంకా మీల్స్, ఇంకొకటి కర్డ్ రైస్, అలా ఒక 3, 4 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి కొంతమంది నచ్చిన వాళ్ళు మీల్స్ చెప్పారు. కొంతమంది టమాటా రైస్, కొంతమంది కర్డ్ రైస్ అవి చెప్పారనమాట. అంతే, ఇంకేం వెరైటీస్ లేవు. ఎవరికి నచ్చినవి వాళ్ళైతే చెప్పేసుకొని ఇక్కడ తినేస్తూ ఉన్నాము. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే శ్రీరంగపట్టణం అంటారు కదా, శ్రీరంగపట్టణంకైతే వచ్చేసామన్నమాట. శ్రీరంగం అంటారు, శ్రీరంగపట్టణం అంటారు. ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. శ్రీరంగపట్టణం చాలా అంటే చాలా బాగుంటుంది అంట. అందుకని చెప్పేసి మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట. దూరమే ఉంది, అంటే దూరం అంటే ఇంకా మేము హైదరాబాద్కి బయలుదేరే ఆన్ ద వేలో ఏమేమి ఉంటాయో అవి చూసుకుంటూ వచ్చామన్నమాట. అందుకని చెప్పేసి మధుర మీనాక్షి అంటే మధురైకి వెళ్ళి మధుర మీనాక్షి టెంపుల్ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంక ఇక్కడికి శ్రీరంగపట్టణం అయితే వచ్చామన్నమాట. వచ్చేసి తర్వాత ఇంకా ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసేసి మీకు ఇప్పుడు ఫస్ట్ గోపురం కనబడింది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా పక్కన చూసారా ఎన్ని షాప్స్ అవి ఉన్నాయో, అలా నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళాలి. ఎందుకులేండి, చాలా అంటే చాలా దూరం ఉంది బాబోయ్. కార్ పార్కింగ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే ఒక 1 కిలోమీటర్ వరకు ఉంది, ఎక్కువే ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ ఆ మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా టెంపుల్ ముందుకైతే వచ్చిన తర్వాత చూడండి లైన్ ఎంత ఉందో. ఈ కొంచెమే కాదండి, చాలా అంటే చాలా పెద్ద లైన్ అనమాట. మనము ఫ్రీ దర్శనంకైనా డబల్ లైన్ ఉంది. ఇంకా డబుల్ పెట్టి వెళ్ళే లైన్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట లైన్. ఇంకా ఆ లైన్ చూసి మేమైతే భయపడిపోయాము. పిల్లలతో వెళ్ళడం అయితే అస్సలు కాని పని. ప్లస్ మాకు ఈ 1 డేనే టైం ఉందన్నమాట. మేము నెక్స్ట్ డే అంటే జనవరి 1 నైట్ వరకు మేము ఇంటికి చేరిపోవాలి. ఎందుకంటే 2 నుంచి ఇంకా అమ్మవారికి ఆఫీస్ ఉంది, పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, ఆ అన్నయ్య వాళ్ళకి కూడా ఆఫీస్ ఉంది. అందుకని చెప్పేసి మాకు టైం లేదు. ఈ 1 డేనే డిసెంబర్ 31 ఈ 1 డేనే టైం ఉందన్నమాట. ఇంకా లైన్ కట్టి అది చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఎంట్రన్స్లోనే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇదిగోండి టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి మీకు లైన్ కనిపిస్తుంది. ఇది డబ్బులు పెట్టి వెళ్తున్న వాళ్ళ లైన్ అనమాట. ఇంకా ఫ్రీ లైన్ అయితే ఇంకా దారుణంగా ఉంది. ఇంకా వద్దులే అని చెప్పేసి బయటనే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా గుడి ముందు అయితే కొన్ని ఫొటోస్ దిగుదామన్నా కూడా అస్సలు దిగరావట్లేదండి. ఎందుకంటే పబ్లిక్ చాలామంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉన్నారు. అస్సలు ఫొటోస్ పడట్లేదనమాట. ఇంకా గోపురం పడేటట్టుగా దిగుదామంటే అయితే అస్సలు కుదరలేదు. ఇంకేదో వచ్చి అన్నట్టు ఒక 2 ఫొటోస్ 3 ఫొటోస్ అలా దిగేసి ఇంకా కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి బయలుదేరిపోయాము. కానీ శ్రీరంగం టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుందంట. లోపల ఎంత పెద్దగా ఉంటుందంట అంటే చాలా పెద్దగా ఉంటుందంట. మేము అస్సలు అయిందే మిస్ అయిపోయామన్నమాట.
ఎందుకు అంటే ఇంకా టైం లేదని చెప్పాను కదా! అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళడం అయితే కుదరలేదు. మీకు గోపురం బయట నుంచి చూస్తేనే కనిపిస్తుంది కదా! ఎంత పెద్దగా ఉందో ఆహ్, గోపురం అనేది. లోపలికి వెళ్తే మాత్రం ఇంకా చాలా పెద్దగా ఉంటదంట టెంపుల్ అయితే. ఇంకా మేము సరే ఇంకా కుదరలేదు కదా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఎక్కడికొచ్చామో చూసారా? తంజావూరుకైతే వచ్చామనమాట. తంజావూరు టెంపుల్ దగ్గరికొచ్చేసరికైతే నైట్ 7:30 అలా అయ్యింది. ఈ టెంపుల్ క్లోజ్ అయిపోతదేమో అని చాలా అంటే చాలా టెన్షన్‌తో వచ్చామనమాట. కానీ టెంపుల్ అయితే క్లోజ్ అయితే అవ్వలేదు. ఇంకా కావాలనే మేము ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళామనమాట ఎక్కడ క్లోజ్ అయిపోతదో అని. టెంపుల్ చూసారా ఎంత బావుందో! అస్సలు ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది మాది డే 9 ట్రిప్‌లో లాస్ట్ డే. అంటే ఇంకా 10థ్ డే అంటే మొత్తం జర్నీయే ఉంటది. ఈ 10 డేస్ ట్రిప్‌లో మాకు ఎక్సలెంట్‌గా నచ్చిందంటే ఈ టెంపులే అండి. అంత బావుందనమాట. రామేశ్వరం వెళ్ళాము అంతేం అనిపించలేదు. ఒకవేళ శ్రీరంగపట్నం లోపలికి వెళ్తే ఎలా ఉండేదో ఏమో తెలీదు కానీ ఇది మాత్రం ఎక్సలెంట్‌గా ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క గోపురము అవి రాయి చెక్కడము అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. చాలా బాగుంది. ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయ్యేసరికి ఇక్కడ అలా దీపాలైతే ముట్టిస్తూ ఉన్నారనమాట అందరూ. చాలా ఇది తంజావూరు అందరికీ తెలిసిందే కదా! శివలింగం ఉంటుంది. అందరూ అయితే దీపాలైతే ముట్టిస్తూ ఉన్నారు. ఇంకా మేము దర్శనం చేసుకోవడం కోసం అయితే వెళ్ళామన్నమాట లైన్‌లోకి. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే ఒకటే లైన్‌లో లేరు. గుంపుగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి శివలింగం చూపిస్తూ ఉన్నాను మీకు. ఈ టెంపుల్‌లో అయితే దేవుడినైతే చూపిచ్చాను. ఇంకా ముందు కూడా చూపిస్తాను క్లియర్‌గా చూడండి. ఇదనమాట లైన్ అయితే ఇలా ఉంది. ఫుల్ చెమటలండి. విపరీతమైన చెమటలు కారుతూ ఉన్నాయి. అంత వేడిగా ఉందనమాట లోపల. చాలా పబ్లిక్ అయ్యారు కదా! అందుకే వేడిగా ఉంది. ఇక్కడ చూడండి దేవుడు. క్లియర్‌గా చూపిస్తూ ఉన్నాను. శివలింగం అనమాట. ఇంకా అలా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాము. దర్శనం చేసుకొని బయటికి రాగానే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. బయటికి అంటే మొత్తం బయటికి కాదు, టెంపుల్ లోపలనే ఇదంతా. చూడండి ఎంత పెద్దగా ఉందో. లైటింగ్స్‌తో అయితే సూపర్‌గా ఉందనమాట. మంచి లైటింగ్స్ పెట్టేశారు. చాలా బాగుందనమాట. ఎంత పెద్ద గోపురం అండి, పై దాకా ఉందనమాట. చాలా పెద్దగా ఉంది. ఇంకా చూడండి ఒక్కొక్క రాయి ఎలా చెక్కారంటే అంత బాగుందనమాట టెంపుల్ అయితే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఇంకా టెంపుల్‌లో మంచిగా కొన్ని ఫొటోస్ అయితే దిగి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ వరకు అయితే కూర్చున్నామన్నమాట. టెంపుల్‌లో కాసేపు కూర్చున్నప్పుడు ఇలా కొంతమందయితే వచ్చారనమాట టెంపుల్ దగ్గరికి. వాళ్ళు ఇలా డాన్సులు అలా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా టెంపుల్‌లోనే వినాయకుడు, ఇంకా కొన్ని వేరే విగ్రహాలయితే ఉన్నాయన్నమాట. ఈ వినాయకుడినైతే దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసాము. ఇంకా వినాయకుడి విగ్రహం కూడా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. గోపురం పడేటట్టుగా దిగడానికైతే చాలా ట్రై చేశాము. కానీ రావట్లేదు. ఎలాగోలా కొద్దిగా ట్రై చేసి దిగామన్నమాట. ఇది టెంపుల్‌కి ఒక సైడ్ అనమాట. ఇంకో సైడ్ ఇంకోలా ఉంది. చాలా బాగుందండి టెంపుల్. ఎవ్వరైనా కూడా మిస్ చేసుకోకండి. తంజావూరు అయితే చూడడం అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. టెంపుల్ చూడడం కోసమన్నా వెళ్ళాలి అనే అనిపిస్తుందనమాట. అంత బాగుంది టెంపుల్ అయితే. ఇంకా తంజావూరులో ఇది మెయిన్ ఎంట్రన్స్ ద్వారాలన్నమాట. 2 ఉన్నాయి ద్వారాలు. అంటే ఒకటే దగ్గర చూడండి 2 గోపురాలు కనిపిస్తున్నాయి. ఆ 2 గోపురాల కిందికెళ్ళి వస్తే మనకి మెయిన్ దేవుని దగ్గరికైతే రావస్తదనమాట. ఇలా టెంపుల్ అయితే అంత చాలా అంటే చాలా బాగుంది. ఎవరు మిస్ చేసుకోకండి తంజావూరు వెళ్ళడం అయితే. వెళ్ళినప్పుడైతే టెంపుల్‌కైతే కంపల్సరీగా దర్శనం చేసుకోండి.
ఇంకా టెంపుల్ నుండి బయటికొచ్చేసి ఆ తర్వాత రూమ్స్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, కార్తిక్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అని ఉంది. అందులో రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇది తంజావూరు బస్ స్టాండ్ ఎదురుగానే ఉందన్నమాట. బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఈ రూమ్స్ అయితే మాకు దొరికాయి. రూమ్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా వెళ్ళిపోదాము అనుకున్నాము. నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు అలా హైదరాబాద్ చేరిపోదాం అనుకున్నాం. కానీ ఈరోజు 3 టెంపుల్స్ దర్శనం, అలా 3 టెంపుల్స్ వరకు వెళ్ళాం కదా, ఫుల్ అలసిపోయినట్టుగా అనిపించింది. ఇంకా వద్దులే నైట్ జర్నీ అనేసి మళ్ళీ రూమ్స్ అయితే తీసుకొని రూమ్స్లో ఉండిపోయామన్నమాట. ఇంకా డిసెంబర్ 31 కేక్ కటింగ్ అలా సెలబ్రేషన్ చేసుకుందాము అనుకున్నాము. కానీ అస్సలు ఓపిక లేదండి. ఇంకా నైట్ కొద్దిగా డిన్నర్ అయితే చేసాము. ఫుడ్ అయితే తెప్పించుకున్నాము. హోటల్‌కే తెప్పించుకొని తినేసామన్నమాట. డిన్నర్ చేసేసి పడుకున్నామన్నమాట నైట్. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓన్లీ బ్రష్ ఒకటి వేసేసాము. స్నానాలు అయితే ఎవ్వరు చేయలేదండి. ఎందుకంటే ఇంకా స్నానాలు అదే అంతా పని పెట్టుకుంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ నైట్ అయిపోతుంది హైదరాబాద్ చేరుకునేసరికి అనేసి అందుకే ఇంకా స్నానాలు చేయడం అలా ఏం చేయలేదు. మార్నింగ్ 5:00కే లేచాం మేము. 5కి లేచి వంట అయితే చేసుకున్నాము. అన్నం వండుకున్నాము. అలాగే మసాలా పప్పు వండుకున్నామన్నమాట. అదే ఆనియన్ పప్పు అంటారు కదా, అదైతే వండుకున్నాము. వండుకొని 7:30కి ఇంకా బ్రష్ కూడా వేసేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే మేము మార్నింగ్ మళ్ళీ వండుకోలేదనుకోండి, ఎక్కడైనా లంచ్ కోసం ఆగితే మళ్ళీ అక్కడ 1-2 అవర్స్ టైం వేస్ట్ అయిపోతుంది. అదే వండుకున్నది రెడీగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో తినేసి బయలుదేరిపోవచ్చు. అందుకని చెప్పేసి వండుకున్నామన్నమాట. ఇంకా 9:30కి టీ కోసం అయితే ఆగామన్నమాట. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయట్లేదు లేట్ అయిపోతుందని. ఓన్లీ టీ ఒకటి తాగాము. అక్కడే బిస్కెట్స్ ఇంకా కొన్ని స్నాక్స్ ఉంటే పిల్లలు బిస్కెట్స్ అవన్నీ తీసుకున్నారు. ఇంకా చిప్స్ ప్యాకెట్స్ అని, ఇంకా అక్కడ మురుకులని, మిక్చర్ అని కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి తీసుకున్నాము. టిఫిన్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూసారా, అన్ని ప్యాకెట్స్ కావాలంట, బింగో ప్యాకెట్స్. అవి కొన్నాడనమాట. అవి కొనిచ్చుకున్నాడు. ఇంకా టీ బిస్కెట్స్ అవి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ ఆగకుండా ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు కూడా ఎక్కడ ఆగకూడదని డిసైడ్ అయిపోయి బయలుదేరిపోయాము. మధ్యలో వచ్చేటప్పుడు ఇంకా కొన్ని టెంపుల్స్ టచ్ అయ్యాయి. కానీ స్నానం కూడా చేయలేదు కదా, వద్దు అనుకున్నాము. ప్లస్ మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది, వద్దులే అనేసి ఈ ట్రిప్ ఇక్కడితో ఎండ్ చేద్దామనేసి 10 డేస్ ప్లాన్ అనమాట. ఇది ఇలా అయ్యింది. మేము 5 డేస్ అనుకొని వచ్చాము, 10 డేస్ ఇలా అయ్యిందనమాట. ఇదిగోండి లంచ్ టైం అయితే అయ్యింది. ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ కనిపిస్తే ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాము. మంచిగా పప్పు అయితే ఉందన్నమాట. అందరూ ఇష్టంగానే పప్పు ఇంకా మ్యాంగో చట్నీ అది ఉంటే అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. లంచ్ చేసి ఇంకా బయలుదేరిపోయాము. ఎక్కడ ఆగకూడదు అనుకున్నాము. అంటే ఓన్లీ వాష్రూమ్స్ వస్తే తప్ప అసలు ఎక్కడ ఆగకూడదు అనుకున్నామన్నమాట. ఇంకా మేము 1:30, 2 కల్లా లంచ్ చేసాం కదా, ఇంకా ఈవినింగ్ మళ్ళీ 6:30కి అయితే ఆపేసామన్నమాట. ఎందుకంటే నిద్ర వస్తుంది వెళ్తూ ఉంటే. అందుకని ఇంకా టీ తాగేసి మళ్ళీ బయలుదేరదామనేసి ఇక్కడ 6:30 కల్లా టీ తాగామన్నమాట. ఇక్కడ ఆపేసి టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయి ఇంకెక్కడ ఆపలేదండి. మధ్యలో ఆపకుండా వెళ్తే ఎర్లీ మార్నింగ్ అంటే జనవరి 1 రోజు 7:30కి బయలుదేరితే మేము జనవరి 2 రోజు అంటే ఎర్లీ మార్నింగ్ 3:00కి ఇంటికి చేరుకున్నామన్నమాట. అంత టైం అయితే పట్టింది మాకు తంజావూరు నుండి. ఇంకా ఇక్కడ మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అన్నయ్య వాళ్ళు వేరే రూట్కి అయితే వెళ్ళిపోయారు. మేము మా రూట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇలా 5 డేస్ అనుకున్న ట్రిప్ కాస్త 10 డేస్ ట్రిప్ అయ్యిందనమాట. కానీ చాలా బాగా అనిపించింది ట్రిప్ అయితే. కొన్ని ప్లాన్ సక్సెస్ కాకపోయినా సరే కానీ కొన్ని మాత్రం చాలా మంచిగా సక్సెస్ అయ్యాయన్నమాట. ఈ విధంగా మా 10 డేస్ ట్రిప్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. మీలో ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేయండి. నేను అన్ని ప్లేసెస్ చూపించాను కదా, ఒకదాని వెనక ఒకటి రాసుకోండి. చూపించిన ప్లేసెస్ అన్నీ అలా రాసుకొని ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియోస్ అయితే మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి